స్టేజ్ మీదకి సాదర స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. మాకు గణేష్ గారు, శ్రీదేవి గారు, అలాగే డాక్టర్ విజయ్ కుమార్ గారు, మాకెంతో ఆప్తులు సుస్వాగతం. డాక్టర్ విజయ్ కుమార్ గారు, సాయి పవన్ గారు, మేమంతా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాము. మరియు కొలది కాలంలోనే గణేష్ ఆర్కెస్ట్రా స్థాపించి నడుపుతున్న గణేష్ గారిని, శ్రీదేవి గారిని, ఇద్దరు దంపతులని ముఖ్య అతిథులుగా విచ్చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. ముఖ్యంగా మా ఫ్యామిలీ, మా ఎస్ఆర్ శ్రీ స్వరరాగ సుధా ఓపెనింగ్ చేసింది డాక్టర్ గారు, డాక్టర్ విజయ్ కుమార్ గారు, సాయి పల్లవి గారు. వారి ద్వారా సాయి పల్లవి గారి దగ్గరికి అది ఏంటండి, మీది ఏంటండి, స్వరమాధురి సంస్థ ద్వారా కూడా నన్ను మంచి సన్మానం చేశారు. ఇక్కడ శ్రీ సితారా హోటల్లో కూడా చాలా హ్యాపీ ఈరోజు. అలాంటి వాళ్ళని ఈరోజు ఈ రకంగా ఇక్కడ మేము సన్మానించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నాకు కొత్తగా ఈ మధ్య తెలిసారు సార్, పేరు గణేష్ గారు, శ్రీదేవి గారు, ఆర్కెస్ట్రా. గణేష్ మ్యూజికల్ సార్, ఆర్కెస్ట్రా కాదు, మనలాగానే ఈవెంట్స్ నిర్వహిస్తారు సార్. మన జగన్మోహన్ సార్కు క్లోజ్ ఫ్రెండ్ సార్. ఇప్పుడు డాక్టర్ విజయ్ కుమార్ గారికి శ్రీ సాయి ప్రసాద్ సార్ గారు సన్మానం చేస్తున్నారు. శ్రీ స్వరమాధురి ఈవెంట్స్ శ్రీ సాయి పావని గారికి శ్రీ సాయి ప్రసాద్ సార్ గారు, ఉమా మేడం గారు సన్మానం చేస్తున్నారు. మీరే గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ అధినేత శ్రీ గణేష్ గారికి, శ్రీదేవి గారికి శ్రీ సాయి ప్రసాద్ సార్ గారు సన్మానం చేస్తున్నారు. ఉమా మేడం గారు. థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రాం వచ్చి మా ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు విశిష్ట అతిథులు, ముఖ్య అతిథులు మీరు. థ్యాంక్ యూ సార్. విజయ్ కుమార్ గారికి, గణేష్ సార్ గారికి, శ్రీదేవి మేడం గారికి, పావని గారికి ధన్యవాదాలండి. ఈరోజు నాకు ఆఫీస్ ఉంది, కాకపోతే ఆఫీస్లో 1:20 మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను. అందరూ ఎంతో చక్కగా పాడారు. నిజంగా గురువుగారికి మీరందరూ పాదాభివందనం చేస్తుంటే నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చాయండి. ఎందుకంటే అంతటి గురు స్థానంలో ఆయన నిజంగా ఇంతమందిని డెవలప్ చేశారంటే అది చాలా గ్రేట్. రియలీ నేను కూడా మీ ఆశీర్వాదం తీసుకుంటాను సార్. నాకు సంగీతం రాదండి, సరిగమ పద్దనిస వరుసగా పలకలేను. నేను ఒక బాత్రూమ్ సింగర్ని, కాకపోతే ఒక చిన్న బండ గుర్తులు పెట్టుకొని కొన్ని పాటలు నేర్చుకుంటాను అనమాట. ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ బాగానే వచ్చు పాటలు, నేను మీకు చెప్పట్లేదు, ఈవెన్ టీవీలో చూసే వాళ్ళు కూడా చెప్తున్నాను. పాట పాడేటప్పుడు మనం ఏంటంటే ఆ పాటలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక రొమాంటిక్ సాంగ్ అంటే రొమాంటిక్ సాంగ్లో వెళ్ళిపోవాలి. ఒక ఆయన చల్తే చల్తే పాడారు, ఎలా ఉందంటే నిజంగా మీరంతా వెళ్ళిపోతున్నారు, మళ్ళీ మర్చిపోకండి అని ఆయన చెప్పినట్టు అలా ఉంటుంది. ఎందుకంటే ఆ ఇన్వాల్వ్మెంట్ అలా ఇన్వాల్వ్ అవుతే ఆ పాట అలాగే వచ్చేస్తుంది. మనం ఏదో అక్కడ లిరిక్ ఉంది, మ్యూజిక్ ఉంది అని పాడితే మాత్రం ఎవరికి పాట రాదు. పాటలో వెళ్ళిపోవాలి, ఆ షూస్లో వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఒక రొమాంటిక్ సాంగ్ పాడానంటే రొమాంటిక్ సాంగ్లో వెళ్ళిపోవాలి. ఒక సాడ్ సాంగ్ లేదా మనసు గతి ఇంతే అని పాడామనుకోండి, ఆ ఏడుపు నా కళ్ళలో కనపడాలి, కానీ ఏడవకూడదు, ఏడిస్తే పాట రాదు. అలా ఒక ఫస్ట్ బండ గుర్తు అనమాట. రెండో బండ గుర్తు ఏంటంటే స్టేజ్ మీద ఎక్కిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు కొంచెం
ఇదిగా అనిపించింది నాకు, ఎందుకంటే భయపడ్డాను అనిపిస్తుంది. ఎవరికైనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు స్టేజ్ మీద భయం వస్తుంది. మా గురువుగారు చిన్నప్పుడు నేను దగ్గర దగ్గర 100 డ్రామాలు చేశాను స్టేజ్ మీద. తర్వాత ఈ సింగింగ్కి వచ్చాను. ఈ సింగింగ్లో ఇప్పుడు ఉండిపోయాను. మా జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్లో 35 ప్రోగ్రామ్స్ చేశాను ఇప్పటివరకు. ఆయన ఒకటే చెప్పేవాడు అనమాట, నీ ఎదురుగా ఆడియన్స్ లేరు, నీ ముందు ఒక తెల్ల గోడ, వాల్ ఈజ్ దేర్. ఒక వాల్ ఉంటే నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు, ఎలా పాడతావు, ఎలా డ్రామా డైలాగ్ చెప్తావు అంటే మీకేం భయం ఉండదు. వీళ్ళు ఎవరో ఉన్నారు, ఈయన మంచి సింగర్ ఏమో, నేను ఇలా పాడితే ఆయన ఏమనుకుంటాడు, ఇవన్నీ ఎప్పుడు ఏమనుకోకూడదు. మనం సింగర్ అంతే, మనం సింగర్ స్టేజ్ మీద ఎక్కి పాడాలంతే, ఆ ధైర్యంతో పాడాలి. ఇది రెండు గుర్తుపెట్టుకుంటే మనం హాయిగా పాడుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్, నిజంగా చాలా సంతోషం మీరు ఈరోజు మమ్మల్ని పిలిచారు, మమ్మల్ని సత్కరించారు. రిజల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ మా ఈరోజు మన డాక్టర్ విజయ్ కుమార్ గారు, పల్లవి గారు, ఈరోజు మా ఫస్ట్ టైం మా ఫ్యామిలీని ప్రారంభోత్సవం చేసింది వాళ్ళిద్దరే. ఇవాళ ఈ సందర్భంగా సార్ స్పందన ఏంటో విన్నాం డాక్టర్ గారి. థ్యాంక్ యూ సార్. ఆత్మీయులందరికీ ముందుగా స్వాగతం, సుస్వాగతం. శ్రీ స్వర రాగ సుధ అంటే ఇది ఒక కుటుంబం. రాగసుధ అలా పారుతూ ఉండే సంగీత సుధ అన్నమాట. సో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మమ్మల్ని ఆ రోజు ఇన్వైట్ చేసి మమ్మల్ని ముఖ్య అతిథుల్ని చేశారు అక్కడ. అయితే వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు సాయి ప్రసాద్ గారు సరస్వతి పుత్రులు, సంగీత విద్వాంసులు, ఎంతోమంది సంగీత కళాకారులను తయారు చేసిన వాళ్ళు గురువులు. ముందుగా వారికి శ్రీ గురుభ్యో నమః పాదాభివందనం. అయితే వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం బృందావనం గోవిందుడు అందరవాడని మేము ప్రారంభించి, వీళ్ళిద్దరు మా సూపర్ స్టార్స్ అండి. యాక్చువల్గా ఉమాదేవి గారు, సాయి ప్రసాద్ గారు మా బృందావనం సూపర్ స్టార్స్. అక్కడి నుంచి వాళ్ళు శ్రీ స్వరరాగసుధ ప్రారంభించిన తర్వాత ఎంతోమంది గాయకుల్ని, అంటే ఈ స్టార్ మేకర్ ద్వారా వివిధ ప్రాంతాల్లో, అంటే ఇక్కడే కాదు అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు, వివిధ జిల్లాల్లో ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏకం చేసి ఈరోజు ఈ వేదికపై ఇంతమందిని ఒక దగ్గర చేర్చారంటే ఆ క్రెడిట్ అంతా దాని వెనకాల ఎంతమంది కృషి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగే మునుముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ దీన్ని కొనసాగిస్తూ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉండాలని ఆ కృష్ణుని ఆశీర్వాదం ఎప్పుడూ వీళ్ళకు ఉంటుంది. మీ అందరి ప్రోత్సాహం వీళ్ళకు ఉండాలి, అలాగే సహకారం మనందరం కూడా ఎప్పుడు అందిస్తూ ఉండాలి. ఇది పర్వదినంగానే నేను భావిస్తున్నాను, ఎందుకంటే ఇంతమంది ఒకే మనస్తత్వం కలిగిన వాళ్ళు గాయకులు ఒక చోట కలవడం అనేది, అంటే అందరివి బిజీ లైఫ్స్. సో వాటన్నిటిని పక్కన పెట్టి మన కోసం మనం జీవించే కార్యక్రమం భగవంతుడు ఎవరికి ఇవ్వంది మనకొక కళ ఇచ్చాడు, అదే పాట పాడడం. సో అది అందరికీ రాదు కాబట్టి అదొక వరం. ఆ వరంతో మనం ఇంతమంది స్వరం కలిపి ఇక్కడ పాడుతున్నాం. సో శ్రీ స్వర రాగసుధకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శ్రీదేవి గారు మీ స్పందన సార్ తెలియజేయండి. ఇప్పటి వరకు మా ప్రోగ్రామ్స్లోనే మేము పాడాము, కానీ ఈ ప్రోగ్రాంలో నాకు పాడటానికి అవకాశం ఇచ్చిన మీకు ఉమాదేవి గారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అది జగన్మోహన్ రావు సార్ చెప్పారనమాట, ఇట్లా ఉమాదేవి ప్రోగ్రామ్ ఉంది మేడం, మిమ్మల్ని గెస్ట్గా పిలిచారు అంటే సహజంగా నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాను, ఎందుకంటే మన ప్రోగ్రామ్ ఉంటే అదొక గిల్టీలెస్. మా సార్ చెప్పినట్టుగా నాకు భయం అనమాట. మా ప్రోగ్రాంలోనే నేను పాడతాను, వేరే ప్రోగ్రాంకి రావాలంటే ఎందుకో కొద్దిగా భయము. ఇప్పుడు ఉమాదేవి ప్రోగ్రామ్కి వచ్చాను కాబట్టి ఇంకా నాకు ఆ భయం కూడా పోయింది. ప్రతి ప్రోగ్రామ్కి పార్టిసిపేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి పావరి గారు మీ స్పందన. సభా సరస్వతికి నమస్కారం అండి. వేదిక పైన ఉన్న వాళ్ళకి, ప్రేక్షకులకు, ఇంకో ప్రేక్షకుల్లో ఉన్న పెద్దలకి నా నమస్సులు. ముందుగా శ్రీ స్వరరాగసుధ శుభాకాంక్షలు అండి. మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా ఇక్కడ, మీరు ఇంతవరకు పెట్టలేదు కదా సార్ ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రాము. చాలా నేను చూశాను, 1 o'clock నుంచి చూస్తున్నాను, అందరూ కూడా చాలా బాగా పాడుతున్నారు. మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని ఒక ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినందుకు సాయి ప్రసాద్ గారికి ఇంకా ఉమాదేవి గారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఈ ఈ ప్రవాహం ఇది ఇంత సక్సెస్ అవ్వడానికి, ఇంత బాగా ఈ ఫ్యామిలీ రన్ అవ్వడానికి మేమేదో బ్యాక్గ్రౌండ్ మాకు ఎక్కువగా కృషి చేస్తున్నవారు ఉమాదేవి గారు. ఆమె అమెరికా నుంచి వచ్చి కూడా ఇక్కడ అందరినీ కూడా ఒకసారి ప్రతి విషయం కూడా ఆమె ఒక పని రాక్షసి అనమాట. ప్రతి విషయం కూడా అలా చేస్తారు ఆ రూపంలో. చాలా డెవలప్ ఇంత చేసిందంటే ఆమె కృషి చాలా ఉంది. దానికి తోడు మాకు సహకారం డాక్టర్ గారు, సాయి పవన్ గారు బ్యాక్గ్రౌండ్. థ్యాంక్ యూ అందరికీ కూడా కృతజ్ఞతలు. అందరు కూడా మీ విలువైన కాలాన్ని వెచ్చించి ముఖ్య అతిథులుగా విచ్చేసినందుకు చాలా 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 ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మన మైత్రి, మన స్నేహబంధము ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రీదేవి గారు. ఓకే, నెక్స్ట్ పాటలు కంటిన్యూ చేద్దాం. ఉన్నాను సార్, డాక్టర్ గారు వెళ్ళకండి సార్. లేదు చెప్పండి సార్, మీకు సన్మానం. డాక్టర్ విజయ్ కుమార్ గారు, పావని గారు ఇద్దరు కూడా డాక్టర్ గారికి, అదే మన గురువు గారికి సన్మానం చేస్తున్నారు. అవునండి, ఉచిత విద్య కర్ణాటక సంగీతం సార్ గురువుగారి దగ్గర నేను కూడా నేర్చుకుంటున్నాను. 3 years అయింది మేము స్థాపించి. తప్పకుండా అంతే అంతే అవునండి. ఉమాదేవి గారికి డాక్టర్ విజయ్ కుమార్ గారు, సాయి పవన్ గారు సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. డాక్టర్ విజయ్ కుమార్ గారు, సాయి పవన్ గారు ఉమాదేవి గారికి సన్మానించుకుంటున్నారు. పిలువగానే వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క విలువైన సందేశాలు ఇచ్చిన ప్రత్యేక అతిథులకు, విశిష్ట అతిథులకు మరొకసారి స్వరరాగసుధ తరపున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. దయచేసి మేము ఈ ఆసనాల్లో ఆసీనులు కండి. తర్వాత మన పాటల ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. సుదర్శన్ గారు ఎక్కడున్నా కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. పిలవంగానే వచ్చేస్తారు సార్ మీరు. తర్వాతి పాటతో మన ముందుకు వస్తున్నారు మన గురువుగారు ఉమామహేశ్వర గారు. అభినందన మందారమాన్ల తాండ్రపాపారాయుడ. హలో, ఇంకా లేదులేండి, ఇక మధ్యలోనే అయిపోయింది ఆ ప్రోగ్రామ్ అంతా. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.